హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరి కొంచెం సరదాగా ఉంటాయి. చివరి దాకా చూడండి, స్కిప్ చేయవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ శ్రద్ధి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సంతోషం. చింటూ, ఈరోజు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అడిగింది రాణి స్కూల్ నుంచి వచ్చిన కొడుకు చింటూను. ఈరోజు నేను హోంవర్క్ చేయను అన్నాడు సంతోషంగా. హోంవర్క్ చేయకపోతే రేపు మీ టీచర్ కొడుతుంది. ఆవిడ కొట్టలేరు, అందుకే హోంవర్క్ చేయనంటున్నాను. ఎందుకు కొట్టలేరు? ఈరోజు పొద్దున స్కూటర్ కింద పడ్డారట, కుడి చెయ్యి విరిగింది ఆనందంగా చెప్పాడు చింటూ. అన్నయ్య. అశోక చక్రవర్తి గొప్ప వీరుడని ఎలా చెప్పగలవు? తమ్ముడు. నోటితో. రోజా. మీరు టీవీ ఎందుకు కొనలేదు? రమ్య. అబ్బాయి చదువు పాడైపోతుందని. రోజా. మంచి నిర్ణయం. ఎంతకీ ఏడి మీ అబ్బాయి? రమ్య. పక్కింట్లో టీవీ చూస్తున్నాడు. శుభ్రత. టీచర్. చింటూ, జవాబులు ఏమి రాయకుండా తెల్ల కాగితం ఇచ్చావెందుకు? చింటూ. శుభ్రతకు 5 మార్కులు వేస్తామన్నారు కదా. రాజా. అరే రంగా, నువ్వు ఇంట్లో ఉంటే ఎప్పుడు క్లాస్ పుస్తకం పట్టుకొని కనిపిస్తావు, అంతలా చదివేస్తున్నావా? రంగా. అబ్బే అదేం కాదు, మా ఇంట్లో చదువుతుంటే పని చెప్పరు అందుకని. సెలవు. రవి తమ్ముడు రాజు చిన్నవాడు. ఒకరోజు రవి ఫ్రెండ్ చింటూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు రాజు ఏడుస్తున్నాడు. అది చూసి చింటూ, రాజు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఈరోజు మా అన్నయ్య స్కూల్కి సెలవు, కానీ నాకు సెలవు లేదు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు సెలవు ఇవ్వలేదు మీ స్కూల్కి అడిగాడు చింటూ. నేను స్కూల్లో చేరలేదు కదా, అందుకే సెలవు లేదు, రాజు సమాధానం చెప్పాడు. టీచర్. ఏరా లడ్డు, హోంవర్క్ సగం లెక్కలే వేసావే? లడ్డు. డాడీ టూర్కి వెళ్ళాడు టీచర్, మమ్మీ తన వంతు లెక్కలే చేసింది. టీచర్. రాము, బ్యాక్టీరియా బొమ్మ వేయమంటే వేయలేదే? రాము. అదెలాగూ కనపడదని వేయలేదు టీచర్. అరే రాజు, నీ అంత పెద్ద నోరు నేనెక్కడా చూడలేదు. అరే రాజు, నీ అంత పెద్ద నోరు నేనెక్కడా చూడలేదు. సరే, ఆ విషయాన్ని రిపీట్ చేసి మరీ చెప్పాలేంట్రా? అది రిపీట్ కాదురా, రీసౌండు. పిల్లలు అంతా తప్పే అనుకోవడం మూర్ఖత్వం. కొన్ని తప్పుల్లో కూడా కరెక్టులు ఉంటాయి. ఏది? అటువంటి విషయానికి ఓ ఉదాహరణ చెప్పండి అని ప్రశ్నించాడు స్కూల్ టీచర్ పీతాంబరం. ఆగిపోయిన గడియారం కూడా రోజు 2 సార్లు కరెక్టే టైం చూపెడుతుంది సార్, టక్కున చెప్పాడు పిల్లోడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.